నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి విలువ తెలియట్లేదన్న హరీష్ రావు. వందల టీఎంసీల నీటిని సముద్రం పాలు చేస్తున్నారని ధ్వజం. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి జూపల్లి. జలాశయాల్లోకి వస్తున్న వరద నీటి విడుదలపై ఆరా. ఓట్ల చోరీ అంశంపై పోరు ఉధృతం చేసేందుకు సిద్ధమైన రాహుల్ గాంధీ. బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించనున్న ప్రతిపక్ష నేత. సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ. అధికారికంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం. జమ్మూ కశ్మీర్లో కఠువాలో మేఘ విస్ఫోటనం. ఆకస్మిక వరదలతో 7 మృత్యువాత. జమ్మూ కశ్మీర్లోని కిస్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ ఘటన మరవక ముందే కఠువాలో మరో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఆకస్మిక వరదల కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. రాత్రి వేళ రాజ్బాగ్లోని జోడ్ ఘాటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించినట్టు అధికారులు తెలిపారు. వరదల దాటికి సమీపంలోని రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారి దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతు ఇస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. కఠువా జిల్లాలోని జోడ్ఘాటి గ్రామంలో ఆకస్మిక వరద సంభవించింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతింటంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. పలు ఇళ్లతో పాటు కఠువ పోలీస్ స్టేషన్లోకి కూడా వరద నీరు చేరిందని వివరించారు. క్లౌడ్ బరస్ట్ ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అంతకుముందు కఠువా ఎస్ఎస్పీ శోభిత్ సక్సేనాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యల్లో కేంద్ర బలగాలు, స్థానిక అధికారులు నిమగ్నమైనట్టు ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. ఇటీవల కిస్తవాడ్లో మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటనం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో 2 సిఆర్పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని చండీగఢ్, మనాలి జాతీయ రహదారిలోని మండి, కులు ప్రాంతాల్లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. అధిక సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై బురద పేరుకుపోయింది. పనారస, టకోలి, నాగ్వేన్తో పాటు అనేక ప్రాంతాల్లో కనెక్టివిటీ నిలిచిపోయింది. రాకపోకలు పునరుద్ధరించేందుకు బురద తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరద వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,51,906 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత 1,085.10 అడుగులకు చేరువైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60.118 టీఎంసీలు ఉంది.
ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. జలాశయం 75% నిండినందున నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు, పశువుల గొర్రెల కాపర్లు ప్రాజెక్టు సమీపంలోకి రావద్దని హెచ్చరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్టుకు 62 గేట్లకు గాను అధికారులు 20 గేట్లు తెరిచి 1,78,130 క్యూసెక్కుల నీటిని గోదావరి నది దిగువకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు, పశువుల కాపరులు పశువులను నదికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతల స్థాయికి రోజుకు అర టీఎంసీకి పెంచారు. ఈ నెల 13 నుంచి 3 భారీ పంపులతో ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఎగువ ప్రాంతమైన శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. అక్కడి నుంచి సహజ ప్రవాహం ద్వారా నంది పంప్ హౌస్లోకి నది జలాలు తరలుతున్నాయి. నంది మేడారంలోని నంది పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలతో గాయత్రి పంప్ హౌస్కు 11 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఇక్కడి సర్జపూల్ నుంచి 108 మీటర్లకు రెండోసారి ఎత్తిపోతలు చేపట్టి ఉపరితల ప్రవాహంతో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా మధ్య మానేరు ప్రాజెక్టుకు గోదావరి జలాలు పంపుతున్నారు. అక్కడి నుంచి దిగువ మానేరు ప్రాజెక్టు కొండపోచమ్మ, రంగనాయక సాగర్కు ఈ జలాలు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదలతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆనకట్ట నుంచి 50,000కు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహించడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వద్ద వరద పోటెత్తింది. 5 రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలు తాకుతూ రాజగోపురం ముందు నుంచి ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు, గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పాపనపేట పోలీసుల ఆధ్వర్యంలో అవుటుపోస్టు సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని గుండెగం వద్ద వంతెనపై నుంచి పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఎగువ నుంచి వరదతో గుండెగం వంతెన నీట మునిగింది. బైన్సా మండలంలోని మహాగం, కుబేర్ మండలంలోని ఛాత, పాటిబీతో పాటు పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. అటు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,903 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358 మీటర్లు కాగా ప్రస్తుతం 358 మీటర్లకు చేరుకుంది. నీటి విడుదల నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జలాశయాల్లోకి వస్తున్న వరద, నీటి విడుదలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లయితే వెంటనే వాటిని పూడ్చాలని స్పష్టం చేశారు. వరదని నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి విలువ తెలియట్లేదని హరీష్ రావు సర్కారుపై మండిపడ్డారు. భారీ వర్షాలతో కృష్ణా, గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్న నీటిని ఒడిసి పట్టకుండా వందల టీఎంసీలను వృధాగా సముద్రంలోకి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పై ఉన్న కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తోందన్న ఆయన 62,000 క్యూసెక్ల వరదను వృధాగా సముద్రంలోకి వదులుతున్నారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకొని వరదను వృధాగా పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కట్న ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. మీరు చేయాల్సిందేంది? నందిమేడారం, గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు, ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 60% డ్యాములు ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో పాతాళగంగా భూమిపైకి ఉబికి వస్తోంది. మోటార్ లేకుండానే నీరు బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామ పంచాయతీకి చెందిన బోరుబావి కొన్ని రోజులుగా వట్టిపోయి నిరుపయోగంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాతాళగంగా బోరుబావి నుంచి పైకి ఉబికి వస్తుండటం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలకు నీరు పంటకాలం మొత్తం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో హర్యానాలోని గురుగ్రామ్లో ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు 3 దుండగులు మాస్కులు ధరించి బైక్పై వచ్చారు. సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫోరెన్సిక్ బృందాలతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. బుల్లెట్లు గుర్తులు ఉన్న చోట ఆధారాలు సేకరించి దాడి జరిగిన సమయంలో ఎల్వేష్ ఇంట్లో లేడని, అతని కుటుంబ సభ్యులు కేర్ టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆగస్టు వేళ ప్రధాని మోదీ జీఎస్టీ బొనాంజా ప్రకటించడంతో ప్రజలు ఈసారి దీపావళిని మరింత ఆనందోత్సాహాలతో జరుపుకునే అవకాశం ఉంది. జీఎస్టీ విధానంలో సంస్కరణలు అమలు చేయనుండటంతో కేవలం 5%, 18% పన్ను స్లాబ్లే మిగలనున్నాయి. ఫలితంగా పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఈ కథనంలో చూద్దాం.
వస్తుసేవల పన్ను జీఎస్టీ విధానంలో కీలక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పలు వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 4 పన్ను స్లాబులు అమల్లో ఉండగా వాటిని 2కు తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇప్పుడు 5, 12, 18, 28% పన్ను స్లాబులు ఉండగా దీపావళి తర్వాత 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే మిగలనున్నాయి. 15 ఆగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో జీఎస్టీలో సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీపావళి కానుకగా జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పలు రకాల వస్తువులు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కొత్త స్లాబ్ విధానంతో టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు, టూత్ పేస్ట్, గొడుగులు, మొబైల్స్, ప్రాసెస్ చేసిన ఆహారం, కంప్యూటర్లు, కుట్టు మిషన్లు, విద్యుత్ రహిత నీటి ఫిల్టర్లు, ప్యూరిఫైర్లు, ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులు, గీజర్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ సామర్థ్యం కలిగిన వాక్యూమ్ క్లీనర్లు, దివ్యాంగుల సైకిళ్లు, 1000 కంటే ధర ఉండే రెడీమేడ్ దుస్తులు, 500 నుంచి 1000 రూపాయల ధర ఉండే పాదరక్షలు తగ్గనున్నాయి. చాలా వరకు టీకాల ధరలు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ నిర్ధారణ కిట్లు, కొన్ని ఆయుర్వేద, యునాని మందుల ధరలు తగ్గనున్నట్లు అంచనాలున్నాయి. వ్యాయామ పుస్తకాలు, రేఖాగణిత పెట్టెలు, పటాలు, గ్లోబులు, అల్యూమినియం, స్టీల్ వంట సామాగ్రి, పాత్రల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. సైకిళ్లు, కిరోసిన్ రహిత స్టవ్లు, బార్బిక్యూలు, లిక్విడ్ సబ్బులు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్ మిషన్లు, గ్లేజ్డ్ టైల్స్, సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గుతాయని అంచనాలున్నాయి. డిష్ వాషర్లు, కార్లు, వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు, ప్లాస్టర్, ప్రోటీన్ సప్లిమెంట్లు, షుగర్ సిరప్లు, అరోమా కాఫీ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. టెంపర్డ్ గ్లాస్, అల్యూమినియం ఫాయిల్, రేజర్లు, ప్రింటర్లు, మానిక్యూర్ లేదా పెడిక్యూర్ కిట్లు, కండెన్స్డ్ మిల్క్, ఫ్రోజెన్ కూరగాయలు సహా ప్యాక్ చేసిన ఆహారం ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. సామాన్యులపై భారం తగ్గించేందుకు దీపావళి కానుకగా కొత్త జీఎస్టీ విధానం అమలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. సవరించిన పన్ను స్లాబ్లను జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో 90% 18% పన్ను రేటు పరిధిలో చేరనున్నాయి. కొత్త విధానంతో జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూరనుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అసలైన లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడ్డ నిందితులను సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వద్ద పనిచేసిన ఉద్యోగులు ఈ అక్రమాలకు ఒడిగట్టారు. అనారోగ్యానికి గురై బాధితుల ఆసుపత్రి ఖర్చులకు ఆదుకునే సీఎం రిలీఫ్ ఫండ్కే కన్నం వేసి అసలైన బాధితుల సొమ్మును వారి పేర్లతో ఉన్న ఇతర వ్యక్తులను ఎంపిక చేసి వారి సహకారంతో దోపిడీకి పాల్పడ్డారు. బొల్లం మల్లయ్య వద్ద సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన నరేష్, పిఏలు మధు, వీరబాబు మరో 3తో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్మును నొక్కేసి కటకాల పాలయ్యారు. మొత్తం 36 మంది బాధితుల సొమ్ముకు నకిలీలను సృష్టించి 13,63,000 రూపాయలు వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 9,30,000 రూపాయల నగదు, 8 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. నేర దర్యాప్తులో భాగంగా మనం యాక్షన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని దీన్ని డీటెయిల్ గా ఎగ్జామిన్ చేసుకొని ఫేక్ లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్ లో ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అసలైన లబ్ధిదారులు ఎవరున్నారు, నిజమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ అప్లై చేసినటువంటి వివరాలు ఏమున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి, వీటన్నిటిని మనం తీసుకొని టెక్నికల్ గా, సైంటిఫిక్ గా వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టుగా మనం పోలీస్ దర్యాప్తు అనేది ముందుకు పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఉదయం 33.5 అడుగుల వద్ద నదీ ప్రవాహం కొనసాగుతోంది. 3 రోజుల క్రితం 16 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం నిన్న ఉదయానికి 28 అడుగులకు చేరింది. ఈ రోజు 33 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల వల్ల నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్నానఘట్టాల వద్ద మెట్లు నీటిలో మునగగా కళ్యాణ కట్ట వరకు వరద నీరు వచ్చింది. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు లోపలికి వెళ్లకుండా ఒడ్డునే చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
కప్పలవాగు, లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. మోపాల్ మండలంలోని మంచిప్ప పెద్ద చెరువు అలుగు పోస్తుంది. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్, దూద్గావ్ చెరువు అలుగు పారుతుంది. చెరువులు నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండో పంట కూడా డోకా ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పెట్టేసింది ఆల్రెడీ. సార్ వనస్పేట ముత్తల ప్రాజెక్ట్ అక్కడ ఫోటో సార్ ఇది సార్ అడిగి వెళ్ళిపోయింది సార్ రెండు కొర్లపల్లి ఇది